వెరీ గుడ్, వెరీ గుడ్ బిహేవియర్, వెరీ గుడ్ బిహేవియర్, వెరీ గుడ్ టాలెంట్. ఆల్ ద బెస్ట్. అమ్మా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు తెలుసా? రేపు 23వ తారీఖు చూడండి. ఇప్పుడు అందరికీ ఒక ప్రొడ్యూసర్ని నమ్మించాలండి ఈ రోజుల్లో ఎంత కష్టం. కానీ ఇది సినిమా బాగుంటుంది సార్, ఒకసారి తీసుకుంటే బాగుంటుంది అని ఒక మాట చెప్పగానే ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో ఇమీడియట్ గా సినిమా చూశారు. ఈ రోజు చాలా సినిమాలు వస్తూ ఉంటాయి నిజంగా మా దగ్గరికి, ప్రభు గారి దగ్గరికైనా, రాంబాబు దగ్గరికైనా, మా దగ్గరికైనా, ఎవరి దగ్గరికైనా. కానీ వాటిని నమ్మి భుజం వేసుకొని ఇంకో నిర్మాత దగ్గరికి తీసుకెళ్లి ఇదిగోండి ఇక్కడ బాగుందని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ప్రపంచంలో ఇక్కడ ఎంతమంది చదవగలం కానీ ఒక వ్యక్తిని మనం చదవలేము, అది ఎప్పటికీ రాదు. అతనే రాంబాబు. అతను మాట్లాడతాడు. అందరికీ నమస్కారం. ఏదైతే నమ్మామో అదే నమ్మకం ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అదే టీంతో ఏ నమ్మకం నమ్మాడో అదే అనే అతను నమ్మి నేను ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి మురళి గారి చేతిలో అండ్ నవీన్ పాల్పల్లి గారి చేతిలో పెట్టాను. వాళ్ళు కూడా అంతే విధంగా నమ్మి నమ్మకంతో 23వ తారీఖు ఆగస్టు 23వ తారీఖు రిలీజ్ కోసం దగ్గరకు వచ్చేసింది. ఈ రోజు సెన్సార్ జరిగింది. సెన్సార్ సభ్యులు కూడా అదే నమ్మకం, మీరు బాగా తీశారని చెప్పి ప్రశంసలు కురిపించారు. ఈరోజు అదే ప్రశంసలు రేపు వచ్చిన ప్రేక్షకులు కూడా కురిపిస్తారని, అదే ఈ నమ్మకం నిలబడుతుందని నమ్ముతూ 23వ తారీఖున థియేటర్లో సినిమా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇంతవరకైతే అర్థమైంది మాకు, మిగతాది మాకు తెలియదు. దీన్ని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా రాంబాబు ఎంత జెన్యున్ పర్సన్ మాకు ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుసు. లాస్ట్ 23 years గా మాకు తెలుసు. డే 1 ఎలా ఉన్నాడు, ఈ రోజు అలానే ఉన్నాడు. ఆయన వయసు పెద్దదేం కాదు, చిన్న వయసే యాక్చువల్లీ. పెప్పర్సాల్ట్ అయినా ఇప్పుడు ఇంత జరగడానికి కారణం నిజంగా కూడా ఒక దర్శకుడు ఎంత టాలెంట్ ఉండి ఇంత అవుట్పుట్ వస్తో మామూలు విషయం కాదు. నిజంగా హరినాథ్ పులి గారు మిమ్మల్ని కావాలని లాస్ట్ లో పెట్టాము. ఎందుకంటే మీరు లాస్ట్ మీటింగ్ లో మీరు మాట్లాడినప్పుడు ఈ రోజు నేను ప్రయాణం చేసిన ఈ 70 మంది నాకు జీవితకాలం ఉంటారన్నారు. అది ఒక ఎమోషనల్ పీస్ ఉన్న చాలా తక్కువ మందికి తెలిసింది మీ వర్డ్స్ లో డెప్త్. ఐ నో దట్ మీరు ఆ రోజు మాట్లాడిన దాన్ని బట్టి మీరు చాలా విషయం ఉన్నాడని నాకు అర్థమైంది. మీరు కనుక పర్మిషన్ ఇస్తే నేను కూడా అడ్వాన్స్ ఇస్తాను యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా. ఇందులో కూర్చోరు ఇది ఆల్రౌండ్ ఆల్రెడీ అందగాడు రవి. ఈరోజు ఇప్పుడు రవి మాట్లాడతారా? ఈరోజు జబర్దస్త్ లో కానీ ఇట్లా చాలా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాడు రవి. సార్ నాకు కొద్దిగా షవరింగ్ ఉంది. ఎందుకంటే ముందు ఆల్ ఇండియా అన్నయ్య రవి అనగానే ముందు నేనే చూస్తున్నా ఎవరని. ఐడికి మాత్రం పేరు పెట్టుకున్నానండి, నేను కాదు. నన్ను గుర్తుపట్టాలంటే చిన్న సిగ్నేచర్ మూమెంట్ ఉంది సార్. అది అయితే ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోతానండి. ఎందుకంటే ఎంతమంది ముందు మాట్లాడటానికి కొద్దిగా భయంగా కూడా ఉంది. అయితే ఓకే సార్. ఏంటండి, ఇప్పుడు ఒక నిర్మాణం నిలబడాలంటే ఖచ్చితంగా 4 స్తంభాలు అయితే అవసరం. ఆ 4 స్తంభాలు ఏంటనేది మనం ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా మేము ఎక్కడెక్కడో పిల్లగాళ్ళలో చిన్న చిన్న చేపలుగా ఉన్న మమ్మల్ని డైరెక్టర్ గారు హరినాథ్ పులి గారు తీసుకొచ్చి ఒక సముద్రంలో వేశారు. ఆ సముద్రంలో మమ్మల్ని అందరినీ కూడా మాలో ఉన్న టాలెంట్ ని తీసుకొని పిండి ఆయన కావాల్సినంత అవుట్పుట్ తీసుకొని ఒక పక్కన పెట్టారు. కానీ అది ఎంత పెద్ద తిమింగలమైనా, ఎంత పెద్ద చేప అయినా, ఎంత పెద్ద ఏదైనా కానీ దాన్ని బయటకు తీసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. దానికి ఉప్పు కావాలి. ఈ సినిమాకి ఈ చేపలు మంచి హెల్దీగా ఉండడానికి ఉప్పుగా మారిన ప్రభు గారు మాత్రమే ఇక్కడ. ఈ సినిమా ఈ రోజు ఇంత హెల్దీగా ఉందంటే దానికి కారణం మొట్టమొదటిగా ఉప్పే. ఈ ప్రభు గారు ఆ ఉప్పు వేస్తే కదా సార్ ఏదైనా రుచిగా ఉంటుంది.
థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరినాథ్ పులి గారికి, అలాగే నాతో కలిపి చేసిన ఆర్టిస్టులందరికీ కూడా నేను చేసిన చిల్లర పనులు కూడా భరిస్తూ నా క్యారెక్టర్ను ముందుకు నడిపించి ఈరోజు ట్రైలర్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి నాకు. ఎందుకంటే ట్రైలర్లో ఫస్ట్ నేనే కనిపించాను. ఇప్పటి వరకు నేనేం చేస్తాననేది సినిమాలు కావచ్చు, టీవీలో కావచ్చు, గత 4 ఏళ్ళుగా ఎన్నో జబర్దస్త్ స్కిట్లు కావచ్చు ఎన్నో చేసే కానీ మా అమ్మగారికి ఇప్పటివరకు నేను టీవీలో చేస్తున్నాననే సంగతి కూడా మా అమ్మ నాన్నకి తెలియదండి. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో టీవీ లేదు, వాళ్ళు ఇప్పటివరకు చూడలేదు. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి నేను మా ఫ్యామిలీతో వెళ్ళి చూసి, అమ్మ ఇన్ని రోజులు నేను మీకు చూపించలేకపోయాను నా టాలెంట్ని, ఈ సినిమా ద్వారాగా నాకు కొంతమంది అవకాశం ఇచ్చారు, అందువల్ల నేను గర్వంగా నీకు ఇది చూపించగలుగుతానని ఏదైతే నేను చూపిస్తాను. సభాముఖంగా పెద్దలందరికీ నేను పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీ ఇంట్లో టీవీ లేకపోయినా ఈ మొత్తం ఇప్పుడు తెలంగాణ మన ఇప్పుడు ఏదైతే రిలీజ్ అవుతుందో మూవీ యూరల్ అందరూ చూపిస్తారు. మీ అమ్మ నాన్నకి మీ పిల్లవాడి ఇట్లా కనిపించారు అన్న సినిమా చూపిస్తారు. థ్యాంక్ యూ అండి. అది కేవలం నాకు ఇంత అదృష్టం డైరెక్టర్ హరినాథ్ పుల్లి గారి వల్లే వచ్చింది కాబట్టి అతనికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ గా మూవీకి సంబంధించి చెప్పాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ మనం పెట్టి పిలుస్తున్నాం, కానీ కేవలం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ కాకుండా మల్టీ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఇప్పుడు డబ్బులు చేస్తున్నారని చెప్పాను కదా, ఒక పర్సన్ ఉన్నారు ఈ మూవీకి సంబంధించి మల్టీ అని పేరు తెచ్చుకున్నారు, అన్ని రకాల పనులు చేస్తారు. మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ముందుగా మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా గురువులకి, నా స్నేహితులకి, నన్ను ప్రోత్సహించినటువంటి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అదేవిధంగా మా టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడటం నాకు కొంచెం శివలింగంగా ఉంది. ఈ సినీ కన్నడ రంగం ఒక పెద్ద సముద్రం. ఈ సముద్రంలోకి వెళ్ళాలంటే ముందు రేవులో ఈత నేర్చుకోవాలి. రేవులో ఈత నేర్చుకొని సముద్రంలోకి వెళ్ళాలి. అలాగే మా జీవితం జీవితం అందరం కూడా ఇక్కడ ఉన్న కొత్త కొత్త టాలెంట్ వాళ్ళందరూ కూడా ఈత నేర్చుకొని రేవు ద్వారా సముద్రంలోకి వెళ్తున్నాం. మీరందరూ కూడా దాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, నాకు మల్టీ అని పేరు పెట్టింది మా సురేష్ మాధవ్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్ గారు. నేను ఇందులో యాక్టివ్గా వచ్చాను. దాని తర్వాత నుంచి కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చారు. దాని తర్వాత నుంచి ఆ కాస్ట్యూమర్గా ఏదైనా కాస్ట్యూమ్ కావాలని ఇచ్చారు. దాని తర్వాత మేకప్, దాని తర్వాత ఏదన్నా ఇంకా అట్లా అన్ని ఇవ్వడం వల్ల నాకు మల్టీ అని పేరు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. మీ అందరూ కూడా వచ్చేసి ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని 23వ తారీఖు ఆగస్టు 23వ తారీఖు థియేటర్లోకి వస్తున్నాం. తప్పనిసరిగా చూసి మమ్మల్ని అందరినీ కూడా దీవించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. వినోద్తో పాటుగా అన్ని పనులు చేసుకుంటూ ఇప్పుడు హరినాథ్ పులి గారితో పాటుగా ఏదైనా పని చెప్తే సూర్య గారికి చెప్పండి చూసుకుంటారు. చాలా భయంగా ఉంది. థ్యాంక్ యూ. వీళ్ళందరూ నా ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభు గారికి, రాంబాబు గారు సార్కి, మురళి గారికి. ముఖ్యంగా నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు ఒక 4 ఉన్నారండి. దాంట్లో ఫస్ట్ వచ్చేది రేవంత్, తర్వాత ప్రశాంత్, అరుణ్, తర్వాత కిషోర్ అండి. వీళ్ళు లేకపోతే నేను ఈ స్టేజ్ మీద ఉండేవాడిని కాదనుకుంటున్నా. నాకు తెలిసి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. హరి గారు నేను హరి గారు నాకు కోసం చెప్తే నేను చిన్న చీమలాగా అక్కడికి వెళ్ళాను. ఆ రేవులకి చిన్న చీమలాగా వెళ్ళి ఇప్పుడు నేను పెద్ద అనకుండా తయారైనా అని చెప్పారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ హరి గారు. నమ్మిన అన్ని పనులు బాధ్యత అప్పచెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను అది పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్ చేశానని నేను అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. పర్లేదు కూర్చోండి. సో ఇప్పుడు మరొకసారి డిఓపి గారు మాట్లాడతారు. యాక్చువల్గా ప్రభు గారు కానీ రాంబాబు గారు కానీ ఇక్కడ మీరు కానీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ ఉండడానికి మేము ఉండడానికి గల కారణం ఇంకోటి ఉందండి. యాక్చువల్గా ఇందాక మర్చిపోయా, మేము ప్రభు గారికి రాంబాబు గారికి మా సినిమా చూపించడానికి ఒక ప్రివ్యూ వేసామండి. ఆ రోజు మాకు ఈ ల్యాబ్ కట్టడానికి డబ్బులు కూడా లేవు మా దగ్గర. సో మాకు హెల్ప్ చేసిన యాక్చువల్లీ మా సినిమాకి కలర్ తను డిఎన్ ఆర్యన్ మౌలి. సో ఆ రోజు మాకు చాలా 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 హెల్ప్ చేసిండు. దాని తర్వాత ఆ సినిమాకి డబ్బులు కట్టడానికి చిరంజీవి అన్నాను ఒక ఆయన ఉన్నాడు, అక్కడ ఎక్కడో లోపల కూర్చున్నాడు, ఆయన కనబడకుండా. సో మీకు తర్వాత అన్న ఒకసారి ఆయన థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ రోజుని మేము అసలు మా లైఫ్ లో మర్చిపోలేము. సినిమా ఏదేమైనా మేము ఆ రోజు మాత్రం మా జీవితంలో మర్చిపోలేము. అది అవ్వడం వల్ల మేము ఇక్కడ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాం. ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరైనా అందరూ ఆ రోజు ఆ ప్రివ్యూ వేయడం వల్ల మేము ఇక్కడ ఈ స్టేజ్ లో ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడారు. అక్కడి నుంచి మాట్లాడు, ఏం పర్లేదు. ఈ మూవీని ఇంత దూరం తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, ప్రభు గారికి, అండ్ రాంబాబు గారికి, మురళి గారికి, అండ్ ఇంకొకరు లేరు నవీన్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ఇంకా మీరు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు దర్శకత్వంలో డైరెక్టర్లు